చూస్తున్నాం. పార్లమెంటు ఎన్నికల ముందు బీఆర్ఎస్ లో అసమ్మతి రాగాలు బయటపడుతున్నాయి. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధిష్టానంపై అలకబూనినట్టు తెలుస్తోంది. నల్గొండ పార్లమెంటు నేతలతో అధిష్టానం నిర్వహించిన సమీక్షా సమావేశానికి గుత్తా దూరంగా ఉన్నారు. తన కుమారుడికి ఎంపీ టికెట్ ఇవ్వాలని గులాబీ అధిష్టానం ముందు పెట్టారు. ఇక టికెట్ ఇవ్వకపోతే పార్టీని వీడతానంటూ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో గుత్తా సుఖేందర్ రెడ్డిని బుజ్జగించడానికి కేటీఆర్, హరీష్ రావు రంగంలోకి దిగారు. సాయంత్రం గుత్తా ఇంటికి వెళ్లి మాట్లాడనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, రెనుశ్రీ తెలంగాణ భవన్లో నల్గొండ పార్లమెంటరీ సమీక్ష సమావేశం కొనసాగుతుంది. ఈ సమీక్ష సమావేశానికి అంటే నల్గొండ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య నాయకులు ఈ సమీక్ష సమావేశానికి హాజరు కావాలి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి శాసన మండలి చైర్మన్ కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ పార్లమెంట్ పరిధిలోనే ఉంటారు కాబట్టి అతను కూడా ఈ సమావేశానికి హాజరు కావాలి. కానీ అతను ఈరోజు ఈ సమీక్ష సమావేశానికి హాజరు కాలేదు, గైర్హాజరయ్యారు. అయితే దీనిపై కేటీఆర్ కొంత ఆరా తీశారు. ఎందుకు గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ సమీక్ష సమావేశానికి హాజరు కాలేదని చెప్పేసి కూడా కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు కూడా ఆరా తీశారు. అతని ప్లేసులో తన కుమారుడైనటువంటి అమిత్ రెడ్డి ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారని చెప్పేసి కూడా తన సన్నిహితులు చెప్పడంతో అయితే ఎందుకు రాలేదని చెప్పేసి కూడా కొంత ప్రయత్నం చేసినప్పటికీ అయితే ఖచ్చితంగా ఇప్పటికే అంటే గతం నుంచి కూడా నల్గొండ పార్లమెంట్ సీటు ఖచ్చితంగా తన కుమారుడైనటువంటి అంటే గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడైనటువంటి అమిత్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా మొదటి నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి చాలా సమావేశాల్లో అదేవిధంగా సన్నిహితుల ద్వారా కూడా చెప్తూనే ఉన్నారు. అవసరమైతే భువనగిరి పార్లమెంట్ పరిధి అయినా పర్లేదు, లేకపోతే నల్గొండ పార్లమెంట్ అయినా పర్లేదు, కానీ ఏదో ఒక సీటు మాత్రం ఖచ్చితంగా తన కుమారుడి అమిత్కి ఇవ్వాలని చెప్పేసి కూడా గట్టి డిమాండ్ చేస్తున్నారు. అయితే వాస్తవంగా ఆ డిమాండ్ ఈ రోజు కూడా వినిపించే అవకాశం ఉంటుంది. అంటే ఈ పార్లమెంటరీ సమీక్ష సమావేశంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల సమక్షంలో అదేవిధంగా కార్యకర్తల నాయకుల సమక్షంలోనే ఎవరుంటే బాగుంటుందని చెప్పేసి కూడా చర్చకు వస్తుంది. ఎవరైనా అభిప్రాయాలు ఉంటే చెప్పుకోవచ్చు వాస్తవంగా. కానీ తాను మాత్రం గుత్తా సుఖేందర్ రెడ్డి ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ పార్లమెంటరీ ఇప్పుడు జరుగుతున్నటువంటి సమీక్ష సమావేశంలో కేటీఆర్ ఖచ్చితంగా తన కొడుకు పేరు అమిత్ పేరు ప్రకటన చేయాలని చెప్పేసి కూడా కేటీఆర్ ముందు డిమాండ్ పెట్టారు. అయితే వాస్తవంగా ఆ డిమాండ్ ఇంకా అది నెరవేరలేదని కూడా మనం చెప్పవచ్చు. కొంత అలకబున్నట్టు కూడా చెబుతున్నారు. అయితే వాస్తవంగా ఈ సాయంత్రం 5 గంటలకెళ్ళే 6 గంటల సమయంలో ఇటు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా మన జూబ్లీ హిల్స్ ప్రశాసన్ నగరంలో ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంటికి కూడా వెళ్ళే అవకాశం ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా గుత్తా సుఖేందర్ రెడ్డి తోటి కూర్చొని ఇద్దరు కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకు అంటే వాస్తవంగా నల్గొండ పార్లమెంట్ సీటుపై కూడా ఎక్కువగా చాలా మంది రేసులో ఉన్నారు. ఇప్పటికే హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి షానంపూడి సైదిరెడ్డి కూడా రేసులో ఉన్నారు. అదేవిధంగా అక్కడ నల్గొండ పార్లమెంట్ పరిధిలో అత్యధికంగా ఒక యాదవ్ సామాజిక వర్గం చెందినటువంటి బీసీలు ఎక్కువగా ఉంటారు కాబట్టి, అదేవిధంగా లంబాడా సోదరులు ఎక్కువగా ఉంటారు కాబట్టి వారికి టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా వాళ్ళ డిమాండ్ ఎక్కువగా అనిపిస్తుంది. ఇప్పటికే చాలా మంది యాదవ్ సంఘాల నాయకులందరూ కూడా తెలంగాణ భవన్కి వచ్చి కేటీఆర్ కూడా విజ్ఞప్తి చేశారు, వినతి పత్రం కూడా ఇచ్చారు. ఖచ్చితంగా ఈసారి నల్గొండ పార్లమెంట్కి సంబంధించి ఒక యాదవ్ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తికి టికెట్ అంటే ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ పెట్టారు. అయితే ఏదేమైనా సరే ఇటు భువనగిరి అదేవిధంగా నల్గొండ, ఒకవేళ భువనగిరి పార్లమెంట్ పరిధిలోకి రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే నల్గొండకి బీసీ ఇవ్వాలని, లేకపోతే నల్గొండ పార్లమెంట్ పరిధిలోకి రెడ్డి సామాజిక వర్గానికి సీట్ ఇస్తే భువనగిరి పార్లమెంట్ పరిధిలో అభ్యర్థికి బీసీగా ప్రకటన చేయాలని చెప్పేసి కూడా ఇటు టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ముందు డిమాండ్ పెట్టడం జరిగింది. అయితే వాస్తవంగా నల్గొండ పార్లమెంట్ పరిధిలో సంబంధించి అయితే మాత్రం ఎక్కువ రేసులో ఉన్నారు, చాలా మంది వస్తున్నట్టు పేర్లు వస్తున్నాయి. ఇటు నాగార్జున సాగర్ నుంచి గతంలో 2014-18 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి తెరా చిన్నపరెడ్డి, మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తెరా చిన్నపరెడ్డి, అతను పారిశ్రామికవేత్త, తను కూడా పార్లమెంట్ పరిధికి సీట్ అంటే రేసులో ఉన్నాను, ఖచ్చితంగా ఈసారి టికెట్ నాకే అని చెప్పేసి కూడా తను భావిస్తున్నారు. అదేవిధంగా గుత్తా సుఖేందర్ రెడ్డి ఒకవైపు తన కొడుకు టికెట్ ఇవ్వాలంటున్నారు. అదేవిధంగా హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే షానంపూడి సైదిరెడ్డి కూడా గతంలో నాకు ఈ కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ ఈ చుట్టుపక్కలంతా కూడా నన్ను గుర్తుపట్టేందుకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా టికెట్ నాకు ఇస్తే ఖచ్చితంగా గెలిచి తీరుతానంటున్నారు. ఈ విధంగా అదేవిధంగా ఒక యాదవ్ సామాజిక వర్గం చెందినటువంటి కడారి అంజయ్ యాదవ్ కూడా నేను రేసులో ఉన్నాను, నాకు టికెట్ ఇస్తే గెలుస్తా అంటున్నారు. దీని నేపథ్యంలో అందరూ కూడా రేసులో ఉన్నారు కాబట్టి ఇక కేసీఆర్ నల్గొండ పార్లమెంట్కి సంబంధించి ఎంపీ టికెట్ ఎవరనేది కేసీఆర్ నిర్ణయిస్తారని చెప్పేసి ఇటు కేటీఆర్ చెప్తున్నారు. అయినా సరే వాళ్ళు ససేమీరే అంటున్నారు. ఖచ్చితంగా ఎవరో ఒక పేరు ప్రకటన చేస్తేనే ఇక్కడ నుంచి మేము క్యాడర్కి సంబంధించి అదే గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేసుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్నారు. కాకపోతే ఎక్కువ మంది రేసులో ఉన్నారు కాబట్టి
కాబట్టి టికెట్ ఫైనలైజ్ మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ చేస్తారని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్తున్నా కూడా కేటీఆర్ మాటలు మాత్రం వాళ్ళు వినడం లేదని కూడా మనకైతే సమాచారం ఉంటుంది. సో ఖచ్చితంగా గుత్తా సుఖేందర్ రెడ్డి అయితే కొంత అలకబున్నట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. అందుకే తను ఇక్కడికి ఈ సమీక్ష సమావేశానికి అయితే ఇంకా హాజరు కాలేదు. ప్రస్తుతం అయితే అతను అందుబాటులో ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. మరోవైపు గుత్తా సుఖేందర్ రెడ్డి జూబ్లీ హిల్స్ లో అందుబాటులో లేరు. అందుకే కేటీఆర్ హరీష్ రావు ప్రస్తుతం ఇంకా తెలంగాణ భవన్లోనే ఉన్నారు. సో అతను అందుబాటులోకి వస్తే వెళ్ళి అతనితో కూర్చొని మాట్లాడతామని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరోవైపు తన కొడుకు కనుక టికెట్ ఇవ్వకపోతే గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీ మారుతానని కూడా ఒక వ్యాఖ్య చేసినట్టు తెలుస్తుంది. దాని మీద డీటెయిల్స్ ఏంటి? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే మొదటి నుంచి కూడా తన డిమాండ్ ఉంది. అంటే అతను పార్టీలో చేరుతున్నప్పుడే ఖచ్చితంగా తనకు ఏదో ఒక పదవి ఉంటేనే నేను పార్టీలోకి వస్తానని చెప్పేసి కూడా చెప్పడంతో అప్పుడు కేసీఆర్ కూడా గుత్తా సుఖేందర్ రెడ్డికి హామీ ఇచ్చారు. అప్పట్లో అతనికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని కూడా చేస్తామని చెప్పేసి కూడా కొంత హామీ ఇచ్చినట్టు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. కానీ తీరా చూస్తే మాత్రం అతనికి ఇచ్చినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డికి ఇచ్చినటువంటి హామీ ప్రకారము తనని శాసనమండలి చైర్మన్గా చేశారు. అయితే శాసనమండలి చైర్మన్గా చేస్తున్న సమయంలో కూడా అతను ఒక డిమాండ్ కేసీఆర్ ముందు పెట్టినట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. అంటే ఏంటి ఆ డిమాండ్ అంటే తన కుమారుడు అయినటువంటి అమిత్ రెడ్డికి ఖచ్చితంగా నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఖచ్చితంగా ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా తను డిమాండ్ అప్పట్లోనే పెట్టినట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. దానికి అనుగుణంగా నేను పెట్టిన డిమాండ్కి ఖచ్చితంగా ఆ రోజు కేసీఆర్ కూడా హామీ ఇచ్చారు. ఖచ్చితంగా నీ కుమారుడికి టికెట్ ఇస్తానని చెప్పేసి కూడా చెప్పారు. కాబట్టి సో ఖచ్చితంగా నా కుమారుడికి టికెట్ ఇవ్వాలి. ఇప్పుడు ఎవరో కొంతమంది పేర్లు బయటకు వస్తున్నాయి, కానీ వాళ్ళు ఎవరు కూడా రేసులో లేరు. ఖచ్చితంగా తన కుమారుడు టికెట్ ఇస్తే గెలిపించుకుంటానని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే తను ఎక్కువగా నల్గొండ జిల్లా పార్లమెంట్లో పరిధిలో ఉన్నటువంటి పక్కనే అనుకున్నటువంటి మిర్యాలగూడ కానీ, అదేవిధంగా హుజుందార్కా అనుకుని ఉన్నటువంటి ఆ కోదాడ కానీ, అదేవిధంగా మిర్యాలగూడ కానుకుని ఉన్నటువంటి నాగార్జున సాగర్ కానీ, అంటే ఈ 4 నియోజకవర్గాలు, అంటే నల్గొండ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 4 నియోజకవర్గాల్లో తనకు పట్టు ఉందని చెప్పేసి సో ఆ 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అందరూ కూడా నాయకులు కూడా కార్యకర్తలు కానీ అందరూ కూడా ఓటర్లు కూడా మమ్మల్ని ఎక్కువగా గుర్తు పడతారు. సో ఖచ్చితంగా నా ద్వారాగా ప్రచారంలోకి వెళ్ళి నా కుమారుని గెలిపించుకుంటానని చెప్పేసి కూడా అటు గుత్తా సుఖేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే దానికి అనుగుణంగా టికెట్ ఒకవేళ తనకు రాకపోతే మాత్రం ఖచ్చితంగా అయితే నేను పార్టీని వీడుతానని చెప్పేసి కూడా డిమాండ్ పెట్టినట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. చూడాలి మరి ఆ డిమాండ్ ప్రకారం వీళ్ళు ఆ అమిత్ రెడ్డికి టికెట్ కేటాయిస్తారా, లేకపోతే తను బుజ్జగించి లేకపోతే వేరే వాళ్ళు పేరు ప్రకటన చేస్తారా అని తెలియాల్సి ఉంది. ఏదేమైనా సరే నల్గొండ ఎంపీ టికెట్ మాత్రం కొంత హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాలకు సంబంధించి ఇప్పటికే ఒక హైదరాబాద్ మినహా 16 చోట్ల ఖచ్చితంగా మేము పోటీ చేస్తామని చెప్తూనే ఒక 3 పార్లమెంటు టికెట్లు మాత్రమే ఇటు బీఆర్ఎస్ ప్రకటన చేసింది. అంటే ఒకటి చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ అయినటువంటి రంజిత్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేసింది. అదేవిధంగా కరీంనగర్ మాజీ ఎంపీ అయినటువంటి వినోద్ కుమార్ టికెట్ కన్ఫర్మ్ చేసింది. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే మాత్రం కొన్ని టికెట్లు మాత్రం కన్ఫర్మ్ చేస్తున్నారు. కానీ ఎక్కడైతే డిమాండ్ ఎక్కువగా ఉన్నదో, ఎక్కడైతే పార్లమెంట్ పరిధిలో కొంతమంది పోటీలో ఉండేందుకు సిద్ధంగా ఉన్నారో అవి మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారు వారిని అని చెప్పేసి ఆ నిర్ణయానికి అనుగుణంగా పార్టీ కట్టుబడి ఉండాలని చెప్పేసి కూడా ఒకవైపు కేటీఆర్ చెప్తున్నారు. సో ఎవరైతే గీత దాడతారో వాళ్ళపై కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఓటమిని దృష్టిలో పెట్టుకొని మనమందరం రాబోయే పార్లమెంట్ ఎన్నికలను ఖచ్చితంగా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం ఎవరైనా గీత దాడితే మాత్రం వాళ్ళపై కఠిన చర్యలు అంటున్నారు. మరోవైపు ఇప్పటికే చూసాం మనము చాలా వరకు హైదరాబాద్ పరిధిలో మేడ్చల్ పరిధిలో ఉన్నటువంటి చాలా మంది కార్పొరేట్లు కూడా అవిశ్వాస తీర్మానాలకు సిద్ధమయ్యారు. సో అలాంటి వారిపై ఖచ్చితంగా ఈపు జారీ చేస్తామని చెప్పేసి కూడా నిన్న జరిగినటువంటి పార్లమెంట్ సమీక్ష సమావేశంలో చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే ఈ జరుగుతున్నటువంటి సమీక్ష సమావేశంలో మాత్రము పార్లమెంటు ఎంపీ టికెట్ల విషయంలో మాత్రం కొంతమంది పేర్లు బయటకు రావడము, ఒకవేళ టికెట్ రాదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని బుజ్జగించే పనిలో ఉన్నప్పటికీ మాత్రం వాళ్ళు మాత్రం సస్యమీర అంటున్నారు. వేరే పార్టీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుసు. దానిలో భాగంగా ఈ రోజు కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ సమీక్ష సమావేశానికి అయితే హాజరు కాలేదు. కాబట్టి సో అతన్ని బుజ్జగించే ప్రయత్నం అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. దానిలో భాగంగా హరీష్ రావు, కేటీఆర్ ప్రస్తుతం తెలంగాణ భవన్లో ఉన్నారు, సమీక్ష నిర్వహిస్తున్నారు, కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. సో ఇది ముగిసిన తర్వాత గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి అందుబాటులోకి వస్తే మాత్రం నేరుగా వెళ్ళి తన ఇంట్లో ఉన్న జూబ్లీ హిల్స్ లో ప్రసాద్ నగర్లో ఉన్నటువంటి తన నివాసానికి వెళ్ళి బుజ్జగించే ప్రయత్నాలు అయితే చేస్తారు. ఒకవేళ హామీ ఇస్తారా లేదా అనేది తెలియాల్సింది. అంటే హామీ అంటే నీ కుమారుడికి టికెట్ కన్ఫర్మ్ చేస్తామని చెప్తారా, లేకపోతే రేసులు వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి వారికి ఇస్తాము, తర్వాత మళ్ళీ ఏదైనా వేరే పదవులు అంటే ప్రస్తుతం కాబట్టి అధికారంలో లేదు కాబట్టి ఎటువంటి పదవులకు సంబంధించి హామీ ఇవ్వలేని పొజిషన్లో ఉంటారు. కాబట్టి చూడాలి మరి గుత్తా సుఖేందర్ రెడ్డి నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే అతను అయితే కొంత డిమాండ్ అయితే పెట్టినట్టయితే మనకు సమాచారం అందుతుంది. శ్రీ రైట్, థ్యాంక్ యూ సైదులు.